ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికాలో H1B వీసాదారులతో పాటు మరికొన్ని వీసాల దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్ తప్పనిసరి చేస్తూ సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా యుఎస్ కాన్సులేట్లలో నిర్వహించే నిర్దిష్ట రకాల వలసేతర వీసాలకు ఈ కొత్త ప్రక్రియ వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం ఆయా వీసాదారులు తన సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో H1B వంటి కొన్ని వీసాలకు సోషల్ మీడియా వెట్టింగ్ అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఆ నిబంధనలను మరిన్ని వీసా కేటగిరీలకు తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్స్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. విదేశాల్లోని యుఎస్ కాన్సులేట్లో నిర్వహించే నిర్దిష్ట రకాల వలసేతర వీసాలకు ఈ కొత్త ప్రక్రియ వర్తిస్తుందని పేర్కొంది. ఇందులో డొమెస్టిక్ వర్కర్లకు ఇచ్చే A3, C3తో పాటు G5, H3, H4, K, Q, R, S, T, U వీసాల దరఖాస్తుదారులకు కూడా ఇక నుంచి సోషల్ వెట్టింగ్ చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. జాతీయ భద్రత పేరుతో గతేడాది ఈ నిబంధనను అమెరికా తీసుకొచ్చింది. గత డిసెంబర్ నుంచి H1B, F, M, J వీసాలకు దరఖాస్తు చేసుకునే వారి ఆన్లైన్ యాక్టివిటీని అమెరికా సర్కార్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది. అమెరికా జాతీయ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా అమెరికాలో ప్రవేశానికి అనర్హులైన వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి క్షుణ్ణంగా పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఆయా వీసాదారులు తన సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేదాన్ని అంచనా వేసేందుకు వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయడాన్ని సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సామాజిక మాధ్యమ ఖాతాల సెట్టింగ్లను ప్రైవేటు నుంచి పబ్లిక్ కు మార్చుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వారు ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు, వారి వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉందా అన్న కోణంలో అధికారులు ఈ తనిఖీలు చేస్తారు. అటు టెక్ కంపెనీలో విదేశీయులను తగ్గించి అమెరికన్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అగ్రరాజ్యం మరో కీలక చర్యకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే H1B వీసాదారుల వేతనాలను పెంచేలా అమెరికా కార్మిక శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. ఇవి అమల్లోకి వస్తే విదేశీ ఉద్యోగుల వార్షిక వేతనం $14,000 మేర పెరిగే అవకాశముంది. అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులకు వేతనం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటోందని, దీనివల్ల చౌకగా లభించే ఉద్యోగులకే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని సుదీర్ఘంగా ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అధికారులు తాజా ప్రతిపాదనలు తీసుకొచ్చారు. అధ్యక్షుడి సంతకం తర్వాత ఈ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి.